హాయ్ ఫ్రెండ్స్. ఎంత ట్రై చేసినా హెయిర్ ఫాల్ తగ్గడం లేదా? హెయిర్ రీగ్రోత్ అవ్వడం లేదా? అన్ని రెమెడీస్ ట్రై చేసి విసిగిపోయారా? అయితే నేను చెప్పే ఈ బయోటిన్ సీడ్స్ డైలీ ఒక్క స్పూన్ మీరు తిన్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ మన వీడియో వచ్చేసి డైట్ ప్లాన్ అండి. మనకు హెయిర్ కేర్, స్కిన్ కేర్ చేయాలనుకుంటాము, పైనుంచి మనం చాలా అప్లై చేస్తుంటాము. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాము, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ట్రై చేస్తాము, స్కిన్ని మనం రిపేర్ చేయడానికి ట్రై చేస్తాము. అవన్నీ చేస్తాం, కానీ ఒక్కొక్కసారి అవి అస్సలు వర్క్ చేయవండి. ఇంకా మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయంటే మనం అవి కనుక్కోలేము. సో విటమిన్ డి తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది, విటమిన్ బి12 తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది, ఐరన్ తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ మనం గమనించి ఇంటర్నల్గా మనం హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ పైనుంచి వర్క్ చేస్తాయి అండ్ రిజల్ట్స్ కూడా ఉంటాయండి. సో డైలీ ఒక టేబుల్ స్పూన్ ఈ చిన్న చిన్న టైనీ సీడ్స్ ఇవాళ నేను చూపించబోయే అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు తెచ్చి జస్ట్ ఒక 5 నిమిషాలు పనండి చేసి పెట్టుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా 1 మంత్ 2 మంత్ అని కాదండి, రెగ్యులర్గా యూజ్ చేయండి. ఎందుకంటే మన లేడీస్కి చాలా వరకు మనం తొందరగా అలసిపోతాం, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. సో చిన్న చిన్న వాటితోనే మనం చాలాసార్లు అలసిపోతుంటాం. సో అవన్నీ పక్కన పెట్టి ఒక హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి డైట్ అనేది కంపల్సరీ అండి. సో ఇది స్కిన్ హెయిర్కే కాదండి, అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవేమనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను డీటెయిలింగ్గా. సో మిస్ అయితే మాత్రం, స్కిప్ చేస్తే మాత్రం మిస్ అయిపోతారు. సో స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి, ఏ టైంలో తింటే బెనిఫిట్స్ ఉంటాయి అనేవి. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. పదండి ఫ్రెండ్స్, ఇవాళ మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను. ఇవ్వండి ఇవాల్టి మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన సూపర్ ఫుడ్. ఫస్ట్ వచ్చేసి అవిసె గింజలు గుప్పెడి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి ఇత్తనాలు. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు తీసుకున్నానండి నేను ఇక్కడ తెల్లవి. మీకు కావాల్సి వస్తే తెల్లవైనా తీసుకోవచ్చు, నల్లవైనా తీసుకోవచ్చు, లేదంటే రెండు మిక్స్ చేసైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్రోట్ అండి. ఇవి కూడా మనం బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది, మెమొరీ షార్ప్ అవుతుంది, పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎటువంటి ఆయిల్ గానీ, నెయ్యి గానీ అస్సలు అవసరం లేదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉన్న గింజలు ఫస్ట్ తీసుకున్నాను. లాస్ట్‌లో మనం నువ్వులు, అవిసె గింజలనైతే యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా కాదండి, జస్ట్ క్రంచీ వస్తే చాలు మనకు. అండ్ ఇప్పుడైతే వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇది హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది, స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. బయోటిన్ హెయిర్ గ్రోత్ అనడానికి ఇది చాలా మంచిదండి. దీనిలో జింక్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పల్చటి హెయిర్‌ను తొందరగా మందంగా మార్చాలంటే ఈ గింజలు చాలా హెల్ప్ అవుతాయి. ఒమేగా 6 ఫ్యాటీ ఎక్కువగా ఉంటుంది, స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి ఇత్తనాలండి. ఇది కూడా హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది, హెయిర్ డెన్సిటీని పెంచుతుంది. హార్మోనల్ ఇన్‌బాలెన్స్ స్పెషల్లీ మన లేడీస్‌కి చాలా మందికుంటుంది. ఈ హార్మోనల్ ఇన్‌బాలెన్స్ ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. ఇందులో జింక్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మాగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్, ఒమేగా 3 ఇలా అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి. ఈ గుమ్మడి ఇత్తనాలు మనం డైలీ ఒక స్పూన్ తిన్నట్లయితే మంచి నిద్ర కూడా వస్తుంది దీంతో. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలండి. ఇందులో కూడా హెయిర్ ఫాల్ తగ్గించడం, హెయిర్ రీగ్రోత్ చేయడం, డ్రై, ఫ్రీజీ, డల్, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేయడం, అన్ని పోషకాలతో నిండి ఉన్న అవిసె గింజలైతే మన హెయిర్‌కు చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి, విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్. ఇవి గూడా అంతేనండి. డైలీ ఒక స్పూన్ చాలు. మరీ ఎక్కువగా తింటే కొద్దిగా వేడి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది గూడా మీరు ట్రై చేసి కొద్దిగా తగ్గిచ్చైనా తినొచ్చు, పర్లేదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తిన్నా సరే అంతే మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. ఇది గూడా అంతే, కాల్షియం రిచ్‌గా ఉంటుంది, హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. మనకు కావాల్సిన అన్ని పోషకాలతో చూడడానికి చాలా చిన్నగున్నా సరే చాలా హెల్ప్ అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్, హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్, స్ప్లిట్ ఎండ్స్‌ను తగ్గిస్తుంది. మధ్యలో నుంచి హెయిర్ విరిగిపోవడం ఇది గూడా చాలా పెద్ద ప్రాబ్లమ్. దీన్ని కూడా తగ్గిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ మనం మిక్స్ చేసి డైలీ ఒక్క స్పూన్ తినడానికి మనం ట్రై చేస్తే గనక మీకు ఇదే కాదండి, అదర్ చాలా హెల్త్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి. గుడ్ ఫ్యాట్ ఉంటాయి వీటన్నిటిలోనూ. మనం గుడ్ ఫ్యాట్‌ని వదిలేసి బయట దొరికే బ్యాడ్ ఫ్యాట్‌ని తినడానికి ట్రై చేస్తాం. మీకు కావాల్సొస్తే ఇందులో కొద్దిగా మీరు ఉప్పు వేసుకోవచ్చండి, లేదంటే అలాగే తిన్నా గూడా చాలా మంచిది. సో, ఇలా మనం బాగా వేయించిన తర్వాత
ఒక డ్రై కంటైనర్‌లో మీరు స్టోర్ చేసుకోండి. కంపల్సరీగా మూతని టైట్‌గా పెట్టండి. లేదంటే దీనికి గాలి తగిలితే మాత్రం మెత్తగా అయిపోతాయి. తినడానికి అంత టేస్టీగా అనిపించవు. కానీ అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇందులో. సో, డైలీ మార్నింగ్ టైమ్స్ ఒక స్పూన్ అండి. మీకేదైనా అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటే గనక ఆహ్, మధ్యాహ్నం 11-12 గంటలు ఆ మధ్యలో తీసుకోండి. లేదా సాయంత్రం 4-5 గంటలు ఆ మధ్యలో తీసుకోండి. మీరు మరీ వీక్‌గా, సన్నగా ఉంటే మాత్రం దీన్ని తిన్న తర్వాత ఒక్క గ్లాస్ పాలు తాగితే హెల్తీగా గూడా ఉంటారు. సో, లేదండి మాకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదన్నట్లయితే డైలీ ఒక స్పూన్ తినండి. కంపల్సరీగా ఇలాంటి సీడ్స్‌ని డ్రై రోస్ట్ లేదా నానబెట్టైనా తినాలండి. డైరెక్ట్ మాత్రం అస్సలు అలాగే తినగూడదండి. ఎందుకంటే ఇవి డైజెషన్ అవ్వడానికి కొద్దిగా ప్రాబ్లమ్ చేస్తాయి. సో, అందుకనే నానబెట్టైనా లేదా డ్రై రోస్ట్ అయినా చేసి తినాలి. సో, డైలీ ఒక స్పూన్ మీరు మీ డైట్‌లో గనక యాడ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో, మీరు డైరెక్ట్ తినడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే స్మూదీ అయినా చేసుకొని తాగొచ్చు. అది గూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ! ఇవన్నీ మనకు మార్కెట్‌లో ఈజీగా దొరుకుతాయి. మార్ట్స్‌లో వెళ్ళినా గూడా అన్నీ మిక్స్‌డ్‌గా వస్తాయి. అవైనా తీసుకోవచ్చు. లేదంటే ఇలా డివైడెడ్‌గా తీసుకొచ్చి మీరు మిక్స్ చేసుకోవచ్చు. డైలీ ఒక టేబుల్ స్పూన్ కంపల్సరీ తినండి. అదర్ హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు హెల్తీగా, స్ట్రాంగ్‌గా గూడా ఉంటారు. హెయిర్‌కి, స్కిన్‌కి గూడా చాలా మంచిది. సో, నేను ఇదైతే చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. సో, చెప్పాలంటే ఒక రకంగా ఇవన్నీ బయోటిన్ అండి. మనం బయోటిన్ అనగానే బయట ప్రొడక్ట్స్ వెతుకుతుంటాం. లేదా మెడిసిన్ కోసం వెతుకుతుంటాం. అలా కాకుండా ఇంట్లో నేచురల్‌గా దొరికే ఈ బయోటిన్ సీడ్స్ నన్ను తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్స్ ఉంటాయి. సో, ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో, మంచి మంచి రెమెడీస్‌తో మరొక వీడియోతో వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఇంతవరకు వచ్చారంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా ఛానల్‌ని షేర్ చేసుకోండి. ఆల్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో వస్తానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. So bye bye friends. Thanks for watching. Have a nice day. Stay connected with me.